హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్ని హోండా బైక్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ హోండా కంపెనీ నుంచి ఏ బండి కొనాలి, ఏ బండి కొనకూడదు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షైన్ 100cc ఇది 89,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మైలేజ్ కావాలంటే, సో మంచి జెన్యూన్ రిఫైన్డ్ ఇంజన్ కావాలంటే అండ్ స్మూత్ ఇంజన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే సో ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే కమ్యూటర్స్, ఎవరైతే డెలివరీ బాయ్స్, ఎవరైతే సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఈ స్విగ్గీ, జొమాటో చేసే వాళ్ళకి కొంచెం రిలయబుల్గా ఒక మంచి 100cc బండి మైలేజ్ తోటి హోండా షైన్ 100cc అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అవుతుంది. హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. షైన్ 100 చూసినట్లయితే మీకు ఈజీగా 70 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళకి. అదే సిటీ ట్రాఫిక్ కండిషన్లో అయితే 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ ఈ బండి నుంచి మీరు పొందొచ్చు. నెక్స్ట్ హోండా షైన్ 125cc. సో ఈ వెహికల్ వచ్చేసరికి మనకి డ్రమ్ వేరియంట్ 1,07,000 రూపాయలు, డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 1,10,000 నుంచి 1,11,000 రూపాయలకి మధ్యలో లభిస్తుంది. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే మాత్రం ప్రజెంట్ సో కమ్యూట్ చేయడానికి ప్రాపర్గా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే మంచి మైలేజ్ కోసం చూసే వాళ్ళకి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఈజీగా మాన్యూర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది లైటెస్ట్ వెహికల్ అనమాట. సో ఖచ్చితంగా కూడా దీన్ని మీరు 100% కొనుక్కోవచ్చు. ఎవరైతే కొంచెం యూత్ మైండ్ సెటెడ్ కాకుండా కాస్త క్లాసిక్ ఫీల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, సో ఎక్కువ మైలేజ్ కోరుకుంటూ స్మూత్ రిలయబుల్ ఇంజన్ కోరుకున్న వాళ్ళు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా అంతే, మీకు సిటీలో 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే మాత్రం వస్తుంది. అండ్ హైవే మీద అయినట్లయితే 65 దాకా మీరు పొందొచ్చు అనమాట. నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి హోండా SP 125cc. షైన్ 125cc బాగా క్లాసిక్ ఉంటుంది. కొంచెం కమ్యూటర్ లెవెల్లో స్పోర్టియర్గా కావాలంటే ఫ్యామిలీకి, మైలేజ్కి అన్నిటికీ ఇది బాగా సూట్ అవుతుంది. సో ఇది మీకు డ్రమ్ వేరియంట్ 1,09,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. డిస్క్ 1,14,000 అండ్ ఇక్కడ BT డిస్క్ ఉంటుంది. టాప్ వేరియంట్ ఇది 1,24,000 దాకా పడుతుంది అనమాట. ఫీచర్స్ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం మీరు టాప్ వేరియంట్ అయితే తీసుకోండి. కాకపోతే అది వాల్యూ ఫర్ మనీ కాదనిపిస్తుంది నాకు. అంత ప్రైస్ సెగ్మెంట్లో 125cc అవసరం లేదు. మంచి మైలేజ్ కోసం ఈ వెహికల్ని కొనుగోలు చేయండి. సో 62-63 కిలోమీటర్ల సిటీలో వస్తుంటే 70 దాకా మీకైతే మాత్రం హైవే మీద టచ్ అవుతుంది. సో ఈ వెహికల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. లాంగ్ సీట్ ఉంటుంది. ఇంజన్ చాలా రిలయబుల్ అండ్ వెరీ స్మూత్. నెక్స్ట్ హోండా హార్నెట్ 125cc. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,28,000 దాకా పడుతుంది. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీంట్లో ఉండే పికప్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ ఏది కూడా సూట్ అవుతుంది అనమాట. సో సిటీ ట్రాఫిక్ కండిషన్లో, అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకోవడం కోసం ఈ వెహికల్ రెడీ చేశారు. బట్ కావాల్సిన పికప్పే మిస్ అవుతుంది అనమాట. సో ఫీచర్స్ అవన్నీ కూడా ఏంటంటే ఉంటాయి. UHD ఫోర్కులతో వచ్చిందన్నమాట 125cc సెగ్మెంట్లో. బట్ అవి ఏవి కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో పికప్ మిస్ అవటం వల్ల ఈ బండికి వాల్యూ తీసుకురాలేకపోయాయి అనమాట. సో నాకు తెలిసి ఈ వెహికల్ కొనుక్కొని ఉండడం బెటర్ హోండా కంపెనీ నుంచి. ఇంకా ఆప్షన్ చాలా ఉంది మార్కెట్లో, అందుకని చెప్తున్నాను. సో ఇక మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది అంతే. 55 kmph దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే కొనొచ్చు. నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి ది బెస్ట్ బైక్ అంటూ ఏదైనా ఉందంటే హోండా యూనికాన్ 160 ఎవర్ గ్రీన్ అనమాట. ఇంకో 10 ఏళ్ల పాటు దీని అవసరం ఉంటుంది. దీన్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, ఫ్యామిలీ అండ్ కమ్యూటర్స్ అండ్ క్లాసిక్ ఓరియంటెడ్ వెహికల్ అన్ని విషయాల్లో మీకు మీ ఫ్యామిలీకి సపోర్టెడ్గా ఉండే వెహికల్ 1,47,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే ఇది లభిస్తుంది మార్కెట్లో. సో 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా ఇచ్చేస్తుంది. సో ఫీచర్స్ అయితే మాత్రం మీరు ఓవర్ ద టాప్ ఎక్స్పెక్టెడ్ అయితే పెట్టుకోవద్దు. ది బెస్ట్ కమ్యూటర్ అని చెప్పొచ్చు. హ్యాపీగా కొనొచ్చు. దీన్ని కొనుగోలు చేయడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మార్కెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్తాను ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ అలాగే ఈ యొక్క ఏదైతే కంఫర్ట్ సెగ్మెంట్లో ఫ్యామిలీ కోసం. నెక్స్ట్ హోండా నుంచి హోండా SP 160cc. ఈ వెహికల్ ఆల్మోస్ట్ 1,56,000 రూపాయల దాకా పడుతుంది. బట్ దీంట్లో చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఇంజన్ సేమ్ హోండా యూనికాన్దే, చాలా బెటర్ ఇంజన్. అండ్ ఇక ఈ వెహికల్ ఇంజన్ మినహాయిస్తే అంటే దీని అగ్రెసివ్ లుక్ కావచ్చు, దీని యొక్క డిజైన్ కావచ్చు, ఇదంతా ఎలా ఉంటుందంటే కాస్త బాగా నడుపుకోవడానికి, స్పోర్టియర్గా యూజ్ చేసుకోవడానికి, అర్బన్ ట్రాఫిక్ కండిషన్లో వాడుకోవడానికి. సో కానీ ఇక్కడ పికప్ మిస్ అవుతుంది. హోండా యూనికాన్ యొక్క ఇంటెన్షన్ వేరు. సో అది క్లాసిక్ వేరియంట్ కొనేవాళ్ళు కూడా అదే ఉద్దేశంతో కొంటారు. బట్ SP 160 కొనేది యూత్ అనమాట. వాళ్ళకి తగ్గంత పర్ఫార్మెన్స్ పికప్ అనేది సో మిస్ అవుతుంది. కాబట్టి ఆ విషయానికి వస్తే హోండా SP 160cc హోండా కంపెనీ నుంచి పెద్దగా ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఈ ప్రైస్ పాయింట్లో ఇంకొంచెం 4,000-5,000 ఎక్స్ట్రా వేసుకుంటే మీకు ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్, చాలా సక్సెస్ఫుల్ వెహికల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి హార్నెట్ 200, సో అలాగే NX 200. సో ఇవి రెండు వెహికల్స్ గురించి ఒక్కసారి మాట్లాడతాను. ఒకటేమో స్ట్రీట్ ఫైటర్, ఒకటేమో టూరింగ్ ప్లస్ సిటీ కోసం యూజ్ చేసుకునే వెహికల్స్ అనమాట. సో ఇక హార్నెట్ వచ్చేసరికి 1,86,000 రూపాయలు పడుతుంది. సో ఇక NX 200 వచ్చేసరికి 2,04,000 రూపాయల దాకా పడుతుంది. బట్ ఈ ప్రైస్కి, వీటి పర్ఫార్మెన్స్కి, దీని ఫీచర్స్కి సో లుక్స్ బాగుంటాయి, నేను కాదనట్లేదు. కంప్లీట్గా హోండా నుంచి మంచి లుక్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. బట్ పాయింట్ అలా ఒకటి ఇందాక దాకా మనం మాట్లాడుకున్నట్టు ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది ఒక బ్లాక్ మార్క్గా తయారైంది అనమాట. 200cc పేరుకే కానీ అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంటాయి. ఏదైతే మనం ఇన్స్టెంట్గా సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఏదైతే ఆ పికప్
నోట్ చేయాలి, ఆ ఇంటెన్షన్ గ్రాప్ చేయాలనుకుంటామో అదే మిస్ అవుతున్నప్పుడు ఆ బండి మీద ఒక ఒపీనియన్ ఏర్పడిపోతుంది అనమాట. సో ఇక్కడ పికప్ ఒకటి తక్కువ ఉంటుంది, అలాగే 6th గేర్ అయితే ఉండదు, హై స్పీడ్లో లైట్ వైబ్రేషన్స్ ఉంటాయి. 90+ దాటిన తర్వాత ఈ రెండు వెహికల్స్ స్ట్రెయిన్ ఫీల్ అవుతాయి, 6th గేర్ మిస్ అవుతుంది అనమాట. ఎంటైర్ క్యారెక్టర్కే కొంచెం ఒకలాంటి పర్ఫార్మెన్స్ నెగిటివిటీ అయితే ఏర్పడిపోతుంది అనమాట. నా ఒపీనియన్ ఇది, నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది. ఆర్నెట్ 200 కంటే బెటర్ ఆర్టీఆర్ 200 చాలా బాగుంటుందని నా ఒపీనియన్. NS 200 ఇంకా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ బోత్ వెహికల్స్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ కోసం హోండా నుంచి మీరు కొనాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్, జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. నేను రైడ్ చేశాను కాబట్టి నాకు అనిపించి చెప్పాను. కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ విషయంలో అయితే మాత్రం అన్నీ కూడా ఎవర్ గ్రీన్ వెహికల్స్ అనమాట, మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్కి వెళ్తే మాత్రం మీరు ఒకసారి ఆలోచించండి, మీకు కావాల్సిన ఓన్లీ జెన్యూన్ స్మూత్ ఇంజిన్ అయినా లేదంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజిన్స్ అయినా, దాన్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోండి. ఇది నా ఒపీనియన్, కంప్లీట్గా నేను రైడ్ చేసాను కాబట్టి నాకు అనిపించింది నేను మాట్లాడాను అనమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా వేరే కంపెనీస్లో కూడా ఎలాంటి వెహికల్స్ ఉంటాయి, సో వాటి గురించి కూడా నా ఒపీనియన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి, ఎవరైతే హోండా నుంచి ఒక మంచి వెహికల్ కొనాలని చూస్తున్న వాళ్ళకి. మరొక వీడియోతో మళ్ళీ కలిసిన సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై.